గురూపదేశ రత్నమాల. శత్రువుతో వ్యవహారం. ఇతరులు ఎంతటి దుష్టులుగా కనబడినా వారిని మంచివారు అనగా సాధకులు ద్వేషింపరాదు. కోరికలు ఎట్లాగ వదిలిపెట్టాలో అట్లాగే సాధకులు ద్వేషాలని వదిలిపెట్టాలి. వివరణ: శ్రీరమణుల నేనెవరు అనే గ్రంథంలోని ఉపదేశమే ఈ భావము. సాధకుడు దేనిని అనగా దేహాన్ని, అహంకారాన్ని నేను కాదు అని త్రోసిపుచ్చుచున్నాడో దానినే కదా అతని శత్రువులు కూడా ద్వేషిస్తున్నారు. కనుక సాధకుని అనేక విధాలుగా దూషించే శత్రువులు దాగలి వంటి సహాయకారులే. దాగలి అనగా స్వర్ణకారునికి ఉపయోగపడేది. పగబట్టిన వారిని కూడా ప్రేమతో జయించే శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు గలవాడే నిజమైన మునీశ్వరుడు. గురూపదేశ రత్నమాల. జీవితంలో సంయమనం. కొందరు ధనికులైనా తమ ఆడంబరాన్ని వదిలిపెడితే పేదరికంతో అల్లాడే కొన్ని కోట్ల ప్రజలు బాగా జీవించవచ్చు. కరుణామూర్తి ఈశ్వరుడు లోకంలోని అన్ని ప్రాణులకి కావలసిన ఆహారాన్ని అందించాడు. అందుచేత ఒకడు తన ఆకలి తీర్చుకోవడానికి సరిపడే దానికంటే పిడికెడు ఎక్కువగా తిన్నా అది ఇతర ప్రాణుల ఆహారాన్ని బలవంతంగా దొంగిలించి భుజించినట్లే. గురూపదేశ రత్నమాల. అమితం ఒక పాపం. మితిమీరితే అమృతం కూడా విషమవుతుంది. దానివల్ల కలిగే దుఃఖాలెన్నో. కనుక అతి అనే దోషం సాధకులు తమ వల్ల కలగకుండా చూసుకోవాలి. వివరణ: శ్రీ మురుగనాథ్ చెప్పినది. జాగరణలు, ఉపవాసాలు ఆధ్యాత్మిక జీవితంలో సహాయకారులైనప్పటికీ అతిగా అనుసరిస్తే అవి ప్రతిబంధకాలవుతాయి. భగవద్గీతలో ఈ భావాన్ని అంటే అతిగా ఆచరించేవాడు యోగ సిద్ధి పొందడని శ్రీకృష్ణ భగవానులు ఉపదేశించారు. శ్రీ రమణ మహర్షులు కూడా ఉపవాసంలో మిత సాత్విక ఆహారమే సాధనకు సహాయపడుతుందని చెప్పటం కద్దు. గురూపదేశ రత్నమాల. వినయం. ఎంత వినయంగా ఉంటే అంత నిండుతనం కలుగుతుంది. పొరపాటునైనా ఏమాత్రమూ అహంకారం తలెత్తని మహనీయత భగవంతునిలో ఉండబట్టే భక్తులు ఆయనకు నమస్కరించే స్థితి ఏర్పడిందని తెలుసుకో. వేరు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత పొడవుగా పెరుగుతుంది. ఉన్నతి చెందగోరే వివేకి తనకు అహంకారం పూర్తిగా నశించే వరకు ఇతరులకి నమస్కరించటమే మంచిది. ఇతరుల నుండి వందనాలు స్వీకరించటం ఎంతో తప్పు. ప్రతి ప్రాణికి తాను సేవకుడనని ఎంతో ప్రేమతో వినయంగా ఉండటం వల్లనే కదా భగవంతుడు లోకపూజ్యుడైనాడు. ప్రాణులలో తనను దర్శించి వినయంతో తన దాసులకు దాసుడై తనకంటే తక్కువ వారు లేరనటం వల్లనే కదా వినయానికి శిఖరమైన భగవంతునికి దైవత్వం లభించింది. వివరణ: పై 494, 496, 497 భావాల్లో ఒక అపూర్వ సత్యాన్ని భగవాన్ సెలవిచ్చారు. ఈశ్వరుడు తన సకల సృష్టి ఎడల వినయంతో ప్రేమ కలవాడై ఉండటం చేతనే ఆయనకు దివ్యత్వం లభించిందని భగవాన్ అన్నారు. ఆ దివ్య స్వరూపమే శ్రీ రమణ మహర్షి అని తెలిపే ఒక సంఘటన ఏమంటే, భక్తుడొకరు శ్రీ భగవానుని వేల కొలది భక్తులు మీకు నిత్యం నమస్కరిస్తున్నప్పుడు మీకు కలిగే అనుభూతి ఎటువంటిది అని ప్రశ్నించినప్పుడు శ్రీ భగవాన్ ఇలా సమాధానం ఇచ్చారు. వారొక్కొక్కరు ఈ గదిలోకి ప్రవేశించేటప్పుడే నేను వారికి మొదట నమస్కరిస్తున్నాను, తర్వాతే వారు నాకు నమస్కరిస్తున్నారు. అహంకారం అణిగిన స్థితే నమస్కరించే విధానం అవుతుంది. అటువంటి వందనాలు చేసే సందర్భాలు అనేకం ఇక్కడ కలుగుతుంటాయి. అందుచేత ప్రతి ఒక్కరికంటే నాకే నిత్యం ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి కదా అని అన్నారు. అహంకారం అణగి ఉండటమే దైవ పదాన్ని పొందటానికి సరైన మార్గమని వారి ఉపదేశం. ఆత్మయే అణువుగా, మహత్తుగా, మనస్సుకు అతీతంగా ఉండటం చేత ఆత్మయైన సద్వస్తువు సర్వాతీతమనబడుతుంది. కనుక సచ్చిత్ స్వరూపమైన ఆ ఆత్మలో మహత్తు కంటే మహత్తు అయినదైనా, అణువు కంటే సూక్ష్మమైనదైనా ఇమిడి ఉంటాయి. గడ్డిపరక సముద్రంపై తేలడం, బరువైన ముత్యం సముద్రపు అట్టడుగున మునిగి ఉండటం సహజం. అట్లాగే ఈ లోకంలో ఉన్నత స్థితిలో ఉండటం వలన వారికి ఔన్నత్యం రాదు. సత్పురుషులు సముద్రపు అట్టడుగున ఉన్నా వారు హీనమైన వారు మాత్రం కాదు. వివరణ: ఒకసారి భగవానుల సోఫా కంటే ఎత్తుగా ఏర్పరచుకున్న ఒకరి పీఠాన్ని భక్తులు కొందరు తీసేశారు. ఇది గ్రహించిన శ్రీ భగవాన్ ఆయనని పక్కకు తోసేశామని సంతోషిస్తున్నారే, మరి ఈయనని ఏం చేస్తారు మీరు అని తమ శిరస్సు పైన తోక వేళ్లాడుతూ చెట్టు కొమ్మపై కూర్చున్న కోతిని చూపించారు.
భక్తులు తమ తప్పిదాన్ని తెలుసుకుని ఊరక ఉండిపోయారు. గురూపదేశ రత్నమాల. చేయదగిన పని. చేయతగ్గది ఆత్మవిచారం. పొందవలసినది స్వస్వరూప జ్ఞానం. వదిలిపెట్టవలసినది అహంకారం. దుఃఖాలన్నీ నశించడానికి తానుండవలసిన మూలస్థానం ఆత్మ. పొందవలసినది సత్య జ్ఞానం. ధ్యానించవలసినవి ఈశ్వరుని పాదాలు. సత్వరం అలవరచుకోవలసింది సజ్జన సాంగత్యం. హృదయంలో ఉప్పొంగవలసింది పరమశాంతి. ఆత్మవిచారణ అభ్యాసం మొదటి భాగం సంపూర్ణం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.